అధికారం చేతిలోకి రాగానే ఇచ్చిన మాటలను చేసిన వాగ్దానాలను మర్చిపోయే నాయకులను చూసాం. కానీ అధికార కుర్చీ చేతిలో ఉండగానే నేను తప్పు చేస్తే నన్నైనా సరే ప్రశ్నించండి అంటూ ఒక నాయకుడు మాట్లాడడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త స్వచ్ఛమైన అధ్యయనానికి నాంది పలుకుతుంది. ఇంతకీ ఎవరా నాయకుడు అనుకుంటున్నారా? మరెవరో కాదండోయ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఆయన ఎప్పుడు ఏం చెప్పినా అదే చేస్తారు, చెయ్యాలనుకునేది కూడా చెప్తారు. ఇది నేనంటున్న మాట కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఉన్న నమ్మకం. ఈ నమ్మకం ఈ రోజుదో నిన్నటిదో కాదు, గత కొన్ని సంవత్సరాలుగా, అంటే జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత జనసేనాని ప్రజల్లో తిరుగుతూ ప్రజల సమస్యలపై మాట్లాడుతూ అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఎక్కడికి వెళ్ళినా సరే పవన్ కళ్యాణ్ కలిస్తే చాలు మన సమస్య కొండెక్కినట్టే, మన సమస్య తీరిపోయినట్టే అనేది ప్రజలకు పవన్ కళ్యాణ్ పై ఉన్న ప్రగాఢ విశ్వాసం. ఇక ఆ విశ్వాసంతోనే గడిచిన ఎన్నికల్లో జనసేన పార్టీని 100% స్ట్రైక్ రేట్ తో అన్ని స్థానాల్లో గెలిపించి కూటమి విజయానికి కీలక పాత్ర పోషించేలాగా చేశారు. ఇక పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించి గడిచిన 18 నెలల పాలనలో ఇటు ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి వైపు నడిపిస్తున్నాడు. ఇక రీసెంట్ గా రాజోల్లో పర్యటిస్తూ కొబ్బరి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ వాళ్ళ సమస్యలను విన్న పవన్ కళ్యాణ్ రీసెంట్ గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. తప్పు చేస్తే నన్నైనా సరే, సాక్షాత్తు సీఎం నైనా డిప్యూటీ సీఎం నైనా అధికారంలో ఉన్న ఎవరినైనా సరే ప్రజలు ప్రశ్నించాల్సిందే, ప్రశ్నించాల్సిన హక్కు ప్రజలకు ఉందంటూ ఆయన మాట్లాడారు. ఇక ఇప్పుడు ఈ మాటలు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ ఆకట్టుకుంటున్నాయి. కానీ గత ప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటూ వస్తుంది. ఎవరైనా సమస్యలని చెప్తే చాలు వాళ్ళపై ఇష్టానుసారంగా కేసులు బనాయించడం, చివరికి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించినా కూడా వాళ్ళపై కేసులు పెట్టి జైల్లో పంపడం, ఇలా చేస్తూ వస్తున్నారు. సంక్షేమం పేరుతో అభివృద్ధిని మరిచి, ముఖ్యంగా ఆ సంక్షేమంలో కూడా ఇచ్చిన పథకాలను హామీలను నెరవేర్చకుండా మీదగా ఏదో ప్రజలను మభ్యపెడుతూ ముందుకు వెళ్ళింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాలన మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంటూ వస్తుంది. ప్రజలు ఎవరైనా సరే ఎంతటి నాయకుడినైనా ప్రశ్నించాల్సిందే, అధికారంలో ఉన్న నాయకులనైనా, సీఎంనైనా, డిప్యూటీ సీఎంనైనా, ఎవరినైనా సరే ప్రశ్నించాల్సిందే అంటూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఈ ప్రశ్నించే గొంతుక ఈ రోజుది కాదు, అంటే జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి ఒకటే ధ్యేయంతో ముందుకు వెళ్ళారు. ఎవరినైనా సరే ప్రశ్నించాల్సిందే, ప్రశ్నిస్తేనే మన సమస్య బయటపడుతుంది, మన సమస్యకు పరిష్కారం ఉంటుంది అంటూ మాట్లాడారు. ఇప్పటికీ, అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ మాటను వదలలేదు. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ కు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఆ హోదాలో ఉంటున్నా కూడా ఇప్పటికీ కూడా ప్రజలు సమస్యలున్నా లేకుంటే తాను ఏమైనా తప్పు చేసినా ప్రశ్నించాల్సిందే, గట్టిగా ప్రశ్నించంటూ మాట్లాడారు. ఇక రీసెంట్ గా రాజోలులో పర్యటించినప్పుడు పవన్ కళ్యాణ్ పరిపాలనపై ఇటు అందరూ ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఏ రంగం చూసుకున్నా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి, ఉత్తరాంధ్రలో ఉన్న సముద్ర తీరంలో ఉన్న మత్స్యకారులకు సంబంధించి ఎవరి విషయంలో చూసుకున్నా పవన్ కళ్యాణ్ అందరికీ సమన్వయం చేస్తూ వస్తున్నాడు. ఈ 18 ఏళ్ల పరిపాలనలో ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి వెళ్ళి మాట్లాడడం, ఆ ప్రజల సమస్యలను తెలుసుకొని వాటికి ఒక శాశ్వత పరిష్కారాన్ని ఇస్తానని హామీ ఇవ్వడం. రీసెంట్ గా గిరిజన ప్రాంతాల్లో 40 సంవత్సరాలుగా రోడ్లు లేకుండా ఉంటే అధికారంలోకి రాక ముందుకు అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు వేయిస్తానని మాట ఇచ్చాడు. ఇక ఆ మాట ప్రకారమే అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ రోడ్లను వేయించి వాళ్ళ మాటను నిలబెట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత ఇటు పంచాయతీరాజ్ గ్రామాల్లో చూసుకున్నట్లయితే 7,000 కోట్ల నిధులను వెచ్చించి ఆ గ్రామాల అభివృద్ధికి, అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాల అభివృద్ధికి పునాది కల్పించే విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇటు ఆంధ్రప్రదేశ్ గ్రామాలన్నీ సస్యశ్యామలంగా ఉండే విధంగా అక్కడ మౌలిక సదుపాయాలు, త్రాగునీటి సమస్యలు ఏవీ లేకుండా ఉండేందుకు కృషి చేస్తున్నారు. ఇక కోనసీమ రైతులకు సంబంధించి ముఖ్యంగా కొబ్బరి రైతులకు సంఘీభావం తెలిపి వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకారులకు సంబంధించి కూడా వాళ్ళ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని ఇస్తానని కూడా అప్పట్లో వాళ్ళకి మాట ఇచ్చారు. ఇలా ప్రతి రంగంలో ఏ రంగం చూసుకున్నా ఎక్కడ సమస్య ఉంటే
అక్కడికి వెళ్ళి ప్రజలను కలిసి వాళ్ళ సమస్యను తీర్చే వరకు, లేకుంటే వాళ్ళ సమస్యలు ఖచ్చితంగా తీరుస్తామని వాళ్ళకు హామీ ఇచ్చిన తర్వాతనే పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి కదిలేవారు. ఇక ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ పాలనకు పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఏవైతే వ్యాఖ్యలు చేశారో, అంటే తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నించండి అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ ఆకట్టుకుంటున్నాయి. అంటే ఇలాంటి ఒక నాయకుడు తప్పు చేస్తే ప్రశ్నించండి అంటే ఇటు సూటిగా మాట్లాడే నాయకుడు గత రాజకీయాల్లో ఎక్కడా చూసింది లేదు. ఇంత మంచి నాయకుడు, ఈ విధంగా సూటిగా మాట్లాడే నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. ఇక ఏదేమైనప్పటికీ అసలైన రాజకీయం అంటే ఇదే అన్న విధంగా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు.